హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూసారు కదండి తమ్మిలో ఎమ్మి మా క్షత్రియాస్ పులావ్, వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేశానో దాని పూర్తి వివరాలన్నీ చూపిస్తాను. చాలా ఫేమస్ అండి ఇది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా దొరకదు, ఏ యూట్యూబ్లో సెర్చ్ చేసినా దొరకదు, అంత అద్భుతంగా ఉండే ఈ పులావ్. దీనికోసం 3 గ్లాసులు సోనా మసూరి, మనం రైస్ వండుకుంటాం కదండి, అన్నం వండుకునే అవే రైస్ 3 గ్లాసులు తీసుకోవాలండి. అంటే అర కేజీ ఉంటాయన్నమాట. వీటిని బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. అంటే వాటర్ అంతా డ్రైన్ అయిపోవాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా పులావ్ తయారు చేయడానికి ఒక అరగంట ముందు రెడీ చేసుకోవాలండి. అలా రెడీ చేసుకున్న వాటర్ పక్కన పెట్టుకొని యాలకులు ఒక 9 తీసుకోవాలండి. ఈ పులావ్కి సరిపడా మసాలా ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అలాగే లవంగాలు 12, జాపత్రి 1, మరాఠీ మొగ్గ 1, అలాగే దాక్షిణ చెక్క 2 ఇంచులండి, జాజికాయ చిన్న ముక్క తీసుకోవాలి. అలా అనాస పువ్వు, ఒక స్టార్ అనాస ఉంటుంది కదండి, అది 1 తీసుకోండి. సోపు 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే ధనియాలు 1/2 స్పూను, గసగసాలు 1 స్పూన్ అండి. ఇవేనండి ఈ బిర్యానీ, ఈ పులావ్కి కావాల్సిన మసాలా అండి. అంటే మన దగ్గర ఆల్రెడీ మసాలా ఉంటుంది, కానీ అది కొంచెం ఫ్రెష్నెస్ పోతుంది. అప్పటికప్పుడు తయారు చేసుకుంటే పులావ్కి చాలా కమ్మగా ఉండి మంచి పరిమళం ఉంటుంది. అలా మెత్తగా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఓకేనండి, ఇది పచ్చిదేనండి, ఏమి డ్రై రోస్ట్లు గట్రా ఏం చేయించిన అవసరం లేదు. అలా పక్కన పెట్టిన తర్వాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ పీస్, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుందాం. అవన్నీ కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బంగాళదుంపలన్నీ కూడా మంటని మీడియంలో పెట్టుకొని చక్కగా పైన అంతా క్రిస్పీగా వేగేటట్టు, అంటే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేయాలి, అలా వేయించుకోవాలండి. అలా బంగాళదుంపలన్నీ చక్కగా కంటిన్యూస్గా కలుపుకొని వేయించుకుంటే ప్రతి బంగాళదుంప కరెక్ట్గా వేగి లోపల పిండిగా ఉండకుండా చక్కగా ఉడుకుతుందండి. అలా వేగిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు కూడా తీసి అవి కూడా వేయించుకోవాలండి. ఇవి ఒక 3 నిమిషాలు వేగితే సరిపోద్దండి. వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుందాం. బంగాళదుంపలు అయితే మీడియం సైజువి బంగాళదుంపలు నాకు 5 తీసుకున్నానండి. అలాగే క్యారెట్, బీట్రూట్, 2 క్యారెట్ దుంపలు, 1 బీట్రూట్ దుంప తీసుకున్నాను. అవి కూడా వేయించి తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. చిన్న ఉల్లిపాయలు ఉంటుంటే, చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, అవి కానీ ఉంటుంటే అవి తీసుకోవచ్చు. ఒక 6-7 ఉల్లిపాయలు తీసుకొని పాలంగా వేసి వేయించుకోవచ్చు. అవి లేకపోతే పెద్ద ఉల్లిపాయలు తీసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ వేయించుకున్నాం కదండి, వాటిని తీసేసి అదే ప్యాన్లోని ఆ ఆయిల్లోకి ఇవి 6-7 టమాటాలు ఉంటాయండి, సన్నగా కట్ చేసుకొని మనకి పులావ్కి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు ఇక్కడే వేసుకోవాలండి. ఎందుకంటే పులావ్లో ఎక్కడ కారం వాడం, అందుకు నాకు 10 పచ్చిమిరపకాయలు పడ్డాయండి. అవన్నీ వేసి కరివేపాకు వేసి మూత పెడతాం. ఈలోపు మా మనవరాలు వచ్చి బంగాళదుంపలు వేయించి ఉన్నాయనుకోండి పట్టుకెళ్ళిపోద్ది, అందుకనే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. మళ్ళీ నేను కూరలో వేసేస్తానని తెలిసి మళ్ళీ పట్టుకెళ్ళిపోయిందండి. దానికి చాలా చాలా ఇష్టమండి బంగాళదుంపలు. ఈ పులావ్లో వేసే బంగాళదుంపలు అంటే చాలా పిచ్చి దానికి. అవన్నీ చక్కగా కూర అంతా వేసాం కదండి, టమాటాలు దగ్గరికి అయిపోయిన తర్వాత మనం వేయించుకున్న బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్ అన్నీ వేసుకొని బఠానీ కూడా వేసుకోవాలండి. అలాగే ఈ కర్రీకి సరిపడినంత ఉప్పే, అన్నీ తక్కువ పడతాయి. ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువే ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1/2 స్పూన్ కన్నా కొంచెం మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి చక్కగా కలుపుకోవాలండి. ఈ గ్రీన్ పీస్ అయితే ఫ్రోజన్ కనుక నేను అప్పుడు వేసుకున్నాను, లేకపోతే ముందుగా అయితే ఒకసారి ఉడికించుకుంటే బాగుంటాయి. ఓకేనండి, ఇలాగా కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత బియ్యం వేయించుకోవాలండి. బియ్యం ఎందులో అయితే పులావ్ చేరుకుంటున్నా ఆ గిన్నె పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసి పోపు తాలింపు వేగిన తర్వాత 3 గ్లాసులు కడిగి వాడదేవుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఆ బియ్యం వేసుకొని చక్కగా మంటను మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేసినప్పుడు స్టార్టింగు మనం ఇప్పుడు ఆడిన పులావ్ మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకుంటే పులావ్ మంచి వాసన వస్తుంది. తక్కువ పడుతుందన్నమాట, ఎక్కువ గుండ వేసుకునే అవసరం లేకుండా తక్కువే సరిపోద్దండి మసాలా. ఓకేనండి, ఇలా వేయించుకోవాలి. ఇలాగ బియ్యం కంటిన్యూస్గా కలుపుకుంటూ చక్కగా మంచి కలర్ రావాలండి. ఇవన్నీ వేగడానికి మనకి దగ్గర 20 నిమిషాలైనా పడద్దండి. ఎందుకంటే ఈ బియ్యాన్ని కడిగాను కనుక కొంచెం ఎక్కువ టైం వేగుతాయి అన్నమాట. ప్యారలల్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అవన్నీ కూర రెడీ చేసుకున్నప్పుడు ఈ పులావ్కి బియ్యం ఇక్కడ వేయించుకుంటే కొంచెం తొందరగా అయిపోద్ది.
అవి వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత అప్పుడు ఇంకా మన రుచికి సరిపడగా ఉప్పు, అలాగే ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు పడిందండి. మనం ఇప్పుడు ఆడుకున్న పులావ్ మసాలా ఒక స్పూన్ పడింది. ఒక పావు స్పూను పసుపు పడిందండి. అవి అలా వేసుకున్న తర్వాత బియ్యాన్ని బాగా వేయించుకోవాలండి. కారం అయితే మనం ఎక్కడ ఉపయోగించమండి. నాన్ వెజ్ పులావ్కైనా వెజ్ పులావ్కైనా నేనైతే ఎక్కడ కారం ఉపయోగించను. కావాలి అనుకుంటే మీకు కారం కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ కర్రీ చేసుకున్నాం కదా అందులో కారం వేసుకోండి. ఒక పావు స్పూను అర స్పూను మీరు తినేదాన్ని బట్టి. ఇలాగ బియ్యం అన్నీ వేగిపోయి కదండి, గలగలమని సౌండ్ వస్తాయి. అంతవరకు వేగిన తర్వాత మనకు రెడీ చేసుకున్నాం కదండి బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, టమాటా, ఈ బఠానీ, పచ్చిమిర్చి అన్నీ వేసి కర్రీ రెడీ చేసుకున్నాం కదా, ఆ కర్రీని ఈ బియ్యంలో వేసేసి చక్కగా కలుపుకోవాలండి. బియ్యానికి అంతా ఈ కర్రీ పట్టేటట్టు ఒక్కసారి కలుపుకుంటే వెంటనే 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు ఎసరు పక్కన 2 పులావ్ ఆకులు వేసి మరిగించుకున్నాను. అది కూడా హాట్ వాటర్ వేసేసి ఇలాగా వెంటనే బియ్యం అది వేగుతున్న బియ్యం వేడిగా ఉండాలి. నీరు మరుగుతూ సలసల మరుగుతున్నట్టు ఉంటేనే మనకి పులావ్ వెంటనే పీల్చుకొని బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు హైలో పెట్టాలండి. హైలో పెట్టి మనం మూత తీసేసరికి ఇలా ఉడికిందండి. అంటే ఒక 60% ఉడికిందండి. ఇంకా 40% ఉడకాలి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నది. మీకు చాలకపోయినా కొంచెం వాటర్ వేసుకున్నా పర్వాలేదు. అలాగా మనకి ఇదంతా రెడీ అవుతుంది కదా, ఈ టైంలోనే కొంచెం ఒక అర స్పూను పావు స్పూను నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసి పావు గంట అలా వదిలేయాలండి పూర్తిగా. మధ్యలో చెక్ చేసుకోండి. మీకు సరిపోలేదనుకుంటే వాటర్ యాడ్ చేసుకున్నా నాంచిపోవడాలు ఏం అవ్వదండి. చాలా పొత్తులాగా ఉడుకుద్ది. ఇలాంటి పులావ్ మీరు ఎక్కడ తిని ఉండరండి. మీరు ఒకవేళ ఇంతకుముందు ట్రై చేస్తే ఓకే, నేను చాలాసార్లు పులావులు చెప్పాను కదా, ఇది బేసిక్ అండి. ఇలా వెజిటబుల్ పులావ్ తయారు చేయడం కానీ మీకు వచ్చిందంటే ఎన్ని రకాల పులావులైనా నేర్చుకోవచ్చండి. ఇందులో మా రాజుల పులావులు అంటే చాలా ఫేమస్ అండి. ఎక్కడ రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ ఎక్కడ క్యాటరింగ్ వాళ్ళు కానీ ఎవ్వరూ మన ఈ పులావ్ టేస్ట్లు మనకి అందించలేరు. సో నేనైతే చెప్పినట్టు ఇలా కొంచెం సింపుల్గా మన దగ్గర ఉన్న అన్ని వెజిటబుల్స్ తోటి ఇలా ఈజీగా చేసుకోండి. చాలా చాలా బాగుండే పులావ్ రెడీ అవుతుందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.